కాదమ్మా నువ్వు ఇట్లా ఓటీటీకి ఎందుకు చేద్దామన్న ఆలోచన, ఓటీటీకి ఎందుకు చేద్దామన్న ఆలోచన? సినిమాలు బయట సినిమాలు చేస్తున్నావు కదా. రెండు చేయాలి కదా అండి, ఇప్పుడు రెండు ఇంపార్టెంటే కదా. వాళ్ళకి మమ్మల్ని ఎంత కావాలో మనకి కూడా వాళ్ళకి కావాలి. నాకు ఈ ముచ్చట తెలియదు ఇన్ని రోజులు. అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళకి గిట్ల మీరు కావాలి, మీకు గిట్ల ఓటీటీ వాళ్ళు కావాలి. అవును. తమ్మి నెక్స్ట్ సినిమా ఏంటిది నీ ద్వారా? నాదా ఇంకా కన్ఫర్మ్ అవ్వట్లేదండి, బయట చెప్పడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత చెప్తా. ఉన్నది వరుసల ఉన్నది. మళ్ళీ సినిమాలు కూడా చేస్తున్నాం ఆయనతోటి. తప్పకుండా చేస్తాను. పిలుస్తావా నువ్వు? బలవంతంగా పిలిపించుకునేటట్టున్నావు కదా. పిలుస్తావా నువ్వు అంటే. మంచినే డైరెక్షన్ అంతా మంచిగానే చేసిండా? సూపర్ గా చేస్తా. ఇంకేమైనా నేర్పియచ్చా ఆయనకు మనం? ఇంకేమైనా నేర్పియచ్చా ఆయనకు మనం? నేనా? నా మొదటి సినిమాలో తన అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్రెడీ పని చేస్తున్నారు. అప్పుడే సీనియర్, నా సీనియర్ ఆయనే నేర్పియాలి నాకు. అమ్మాయి ఇట్లా ఈ పర్టికులర్ గా గీసుంటే సబ్జెక్టులు చేస్తా అని పోతుంటావా, లేకపోతే ఏ సినిమా వచ్చినా చేసుకుంటా పోతావా? నీ ఆలోచన ఏముంటది? అంటే కథ మంచిగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. నేను దీని ముందు వాట్ ఐ డెంట్ డూ బిఫోర్ అలాంటి క్యారెక్టర్స్ ఉండాలి. సో అలా చూస్తున్నప్పుడు ఇది ఒక వెరైటీగా ఉంది. నాకు కామెడీ జానర్ చాలా ఇష్టం. ఇది కొంచెం సటైరికల్ కామెడీ, వేరేలాంటి కామెడీ. సో ఇలాంటివి కూడా ఎప్పుడు చేయలేను కదా. సో అందుకని అలాంటి క్యారెక్టర్స్, చేయలేని క్యారెక్టర్స్ చూస్ చేసి అలా. అంటే మొదలు ఎప్పుడు ఇట్లాంటి పాత్ర చేయలేదు అనుకున్నవి వస్తే ఇక చేస్తావు, మంచిగా అనిపిస్తాయి. కాకపోతే కామెడీ జానర్ ఇష్టం. కామెడీ చాలా ఇష్టం వర్క్ చేయడానికి. వేరే జోనర్స్ కూడా, హారర్ అవన్నీ కూడా ఉన్నాయి. కామెడీ చాలా ఇష్టం వర్క్ చేయడానికి. తమ్మి నీ సంగతి ఏంది? నువ్వు కూడా ఇట్లాంటి పాత్రలు వస్తే చేస్తా, విలన్ పాత్రలు చేస్తా, మధ్యలో ఎప్పుడన్నా ఒక పారి విలన్ పాత్ర చేస్తా అనుకుంటావా, లేకపోతే ఏది వస్తే అది చేసుకుంటా పోతావా? అదే కొంచెం అప్పుడప్పుడు ఇలా విలన్ చేద్దాం అనిపిస్తుంది. అలా విలన్ చేసిన తర్వాత మళ్ళీ విలన్లు అడుగుతారు, అవి రిజెక్ట్ చేసి ఎప్పుడో ఒకసారి విలన్ చేసి. తమిళంలో చేస్తున్నామంట విలన్? అవును. అంటే తమిళోళ్ళకి అయితే విలన్ చేస్తావు, మన వాళ్ళకి చేయవా? మన వాళ్ళకి హిట్ చేసేగా. ఒకసారి చేసినావు, ఇక ఇడిచిపెట్టేసినావు. అక్కడ ఒకసారి చేస్తాం అంతే. మళ్ళీ చేస్తాం తర్వాత బాగుంటే, అంతే రోల్ బాగుంటే చేస్తాం. పాత్రలు బాగుంటే చేస్తావు అంతే కదా, పాత్రలు బాగుంటేనే చేస్తాం. కదా ఇదే కదా. బాగోపోతే ఏం చూస్తావు తమ్మి? ఒక సినిమా ఒప్పుకోవాలంటే ఏం చూస్తావు? మొదలు కథ బాగుండాలి, పాత్ర కథ, ఇంకా తర్వాత ప్రొడక్షన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.